హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ద నంబర్ లైన్ గురించి నేర్చుకుందాం. రేషనల్ నంబర్స్ని నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తారు. అయితే మొదటగా గమనించాల్సింది ఇచ్చినది ప్రాపర్ ఫ్రాక్షనా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ. 2/5 ఉంది, ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ. దీన్ని రివర్స్ చేసి రాశాను. న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. అయితే దీంట్లో నెగటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు. -2/5 ఆర్ -5/2. ఇప్పుడు నంబర్ లైన్ డ్రా చేస్తా. నంబర్ లైన్ డ్రా చేసి 0 రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. 2/5 అని ఉంది. 2/5 మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ 1. 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ 2/5 అనేది 0కి 1కి మధ్యలో వస్తుంది. 2/5 మీన్స్ డినామినేటర్లో ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి ఈ 0 to 1ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5. దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు? 0/5, 1/5, 2/5, 3/5, 4/5, 5/5. ఇక్కడ 2/5ని మార్క్ చేయాలి. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా -2/5 ఉందనుకోండి. -2/5 ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 0 to -1ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5. ఇదేమవుతుంది అప్పుడు? -1/5, -2/5, -3/5, -4/5, -5/5. -5/5 మీన్స్ -1. సో -2/5ని మార్క్ చేయండి. అలా కాకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం మనం చూద్దాం. రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగటివ్ వాల్యూస్. 5/2 ఉంది. 5/2. 5/2 అంటే 0 to 1 మధ్య ఉన్న ప్లేస్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 3 వరకు వేసుకుందాము. మళ్ళీ 1కి 2కి మధ్యన ఉన్న ప్లేస్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 2కి 3కి 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 వస్తుంది. దీన్ని 0/2, 1/2, 2/2 మీన్స్ 1, 3/2, 4/2 మీన్స్ 2, నెక్స్ట్ 5/2, నెక్స్ట్ 6/2 మీన్స్ 3. 5/2 దగ్గర మార్క్ చేసేసారు. ఇక్కడ కూడా సేమ్ -3 వేసుకోండి. ఇక్కడ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తూ వెళ్ళాలి. సేమ్ -1/2, -2/2 మీన్స్ -1, -3/2, -4/2 మీన్స్ -2, -5/2, -6/2 మీన్స్ 3. సో మనకు కావాల్సింది -5/2 కాబట్టి ఇక్కడ -5/2 దగ్గర మార్క్ చేసేయాలి. ఈ విధంగా మనము ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షనా, ఇంప్రాపర్ ఫ్రాక్షనా, పాజిటివ్ ఉంటే రైట్ సైడు, నెగటివ్ ఉంటే లెఫ్ట్ సైడు మార్క్ చేస్తాము. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే లెస్ దెన్ 1 వస్తుంది, ఇంప్రాపర్ అయితే గ్రేటర్ దెన్ 1 వస్తుంది.